ఒక్క టైటిల్, 2 జట్లు, 18 ఏళ్ల కల. ఈ లెక్కలన్నీ ఇంకొన్ని గంటల్లో తేలబోతున్నాయి. మిగతా సీజన్లన్నీ ఒకెత్తు, ఈ సీజన్ ఒకెత్తు. కొత్త ఛాంపియన్ ని చూడబోతోంది ఐపీఎల్. 18 ఏళ్ల కలను సాకారం చేసుకోవటానికి 2 జట్లు సిద్ధమయ్యాయి. మరి ఈసారి ఫైనల్ ఎలా ఉండబోతోంది? ఎందుకు ఇదంత స్పెషల్? విజేతగా ఎవరు నిలవబోతున్నారు? అభిమానుల లెక్కేంటి? సరికొత్త చరిత్ర లిఖించబోయే జట్టేది? ఐపీఎల్ ఫైనల్ ఫైట్ కు అంతా రెడీ. పంజాబ్ బెంగళూరు టైటిల్ ఫైట్. ఈసారి ఐపీఎల్ ఫైనల్ మరింత స్పెషల్. 2 జట్లది 18 ఏళ్ల టైటిల్ కల. కొత్త ఛాంపియన్ను చూడబోతున్న ఐపీఎల్. జట్ల బలాలేంటి, బలహీనతలేంటి? ఈ ఐపీఎల్ ఫైనల్ మరింత స్పెషల్. చరిత్రలోనే ఇప్పటి వరకు టైటిల్ గెలవని 2 జట్లు తొలిసారిగా ఫైనల్లో తలపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ లోని ప్రతిష్టాత్మక నరేంద్ర మోదీ స్టేడియంలో బిగ్ ఫైట్ ఆడబోతున్నాయి. 2 జట్లది 18 ఏళ్ల కల. ఫైనల్ గెలవాలి, కప్ ముద్దాడాలని. ఐపీఎల్ ఈసారి కొత్త ఛాంపియన్ను చూడబోతోంది. కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ చాలా సార్లు కప్ దగ్గరి వరకు వచ్చింది. చివరి మెట్టుపై బోల్తా పడింది. టైటిల్ అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ కూడా గతంలో ఫైనల్ వరకు వెళ్లింది. అయితే విజయం దక్కలేదు. అయితే ఈసారి 2 జట్లలో ఒకటి ఖచ్చితంగా చరిత్ర సృష్టించబోతోంది. ఫైనల్ ఫైట్ లో విజయం ఎవరిని వరిస్తుందన్న సంగతి ఎలా ఉన్నా, ఆ గెలుపు, ఆ క్షణం, ఆ సంబరాలు అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. కోహ్లీ ఈ మధ్యే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశారు. ఆర్సీబీ గెలిస్తే కోహ్లీ ఫ్యాన్స్ ఇది రిటైర్మెంట్ గిఫ్ట్ లా ఫీల్ అవుతారు. వాళ్ల జీవితంలోనే సంతోషమైన క్షణంగా మారిపోతుంది. అదే పంజాబ్ గెలిస్తే ఆ జట్టు ప్రయాణం ఎంతో మంది ఆటగాళ్లకు, అభిమానులకు, ఎన్నో జట్లకు ఇన్స్పిరేషన్ గా నిలవడమే కాదు, తట్టుకోలేని ఆనందాన్ని మిగిలిస్తుంది. దీంతో సరికొత్త చరిత్రను లిఖించేదెవరు, కొత్త విజేతగా నిలిచేదెవరు అని క్రికెట్ అభిమానులే కాదు, క్రికెట్ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బెంగళూరు, పంజాబ్ జట్లు ఫస్ట్ క్వాలిఫైయర్ లో తలపడ్డాయి. పంజాబ్ మీద విక్టరీ కొట్టి ఆర్సీబీ ఫైనల్ కొచ్చింది. అయితే క్వాలిఫైయర్ ఓటమి తరువాత పుంజుకున్న పంజాబ్ రెండో క్వాలిఫైయర్ లో ముంబైని చిత్తు చేసింది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్ ఫైట్ కు సిద్ధమైంది. బెంగళూరు, పంజాబ్ లో ఎవరు విజేతగా నిలిచినా అది చరిత్రే. 18 సీజన్ల నుంచి ఐపీఎల్ కప్పు బెంగళూరుని ఊరిస్తూనే ఉంది. ఈసారి కప్ నమ్దే అంటూ ప్రతిసారి అభిమానులకు మాట ఇవ్వడం, ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లడం బెంగళూరుకు అలవాటుగా వస్తోంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కప్ చేజారిపోకూడదన్న కసి బెంగళూరు ఆటగాళ్లలో కనిపిస్తోంది. పైగా 18 అనేది కోహ్లీ జెర్సీ నంబర్. ఇది 18వ ఐపీఎల్. సెంటిమెంట్ ప్రకారం కప్పు కొట్టేది బెంగళూరే అని ఫ్యాన్స్ ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. బెంగళూరు టాప్ ఆర్డర్ ఫామ్ లో ఉండటం, కోహ్లీ నిలకడగా ఆడుతుండడం, బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండడంతో కప్ తమదే అని బెంగళూరు ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేయడం కూడా ఆర్సీబీకి ఆనవాయితీ. ఇది వీక్నెస్ గా మారొద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. పంజాబ్ కింగ్స్ పై ముందు నుంచి ఎవరికీ నమ్మకాల్లేవు. అయితే ఆ జట్టు అందరినీ ఆశ్చర్యపరుస్తూ అద్భుతం చేసింది. ఫైనల్ కు దూసుకొచ్చింది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. మరీ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ జట్టుని ముందుండి నడిపిస్తున్న విధానం అద్భుతం అనిపిస్తోంది. ముంబైతో జరిగిన మ్యాచ్లో చాలా కామ్ గా తన పని తాను చేసుకుపోయాడు. 204 పరుగుల చేజింగ్ లో ఎక్కడా తడబడలేదు. విన్నింగ్ షాట్ కొట్టినా సంబరాలు చేసుకోలేదు. కప్పు కొట్టాకే పండగ అన్నట్లు కనిపించాడు. గతేడాది కోల్కతాను గెలిపించిన సారథి కూడా శ్రేయస్సే. ఈసారి కూడా తానే గెలుపు గుర్రం అవుతాడని పంజాబ్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఇద్దరిది ఒకే స్థితి. ఏళ్ల ఎదురు చూపుల పరిస్థితి అన్నట్లుంది 2 జట్ల పరిస్థితి. దీంతో ఫైనల్ ఫైట్ లో పైచేయి ఎవరిదని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పంజాబ్, బెంగళూరు బలాబలాలపై లెక్కలేస్తున్నారు. లీగ్ స్టేజ్ నుంచి ఫైనల్ వరకు 2 జట్ల ఆట ఎలా సాగింది, ఎవరి బలమేంటి, బలహీనత ఏంటి,
ఫైనల్ ఫైట్ లో ఎవరు ఆధిపత్యం చూపబోతున్నారు? పంజాబ్, బెంగళూరు రెండు జట్లు ఈ సీజన్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి, అద్భుతం అనిపించాయి. అయితే ఫైనల్లో గెలవాలన్నా, కప్ ముద్దాడాలన్నా అద్భుతం మాత్రమే సరిపోదు, అద్భుతానికి మించి ఉండాలి. అంటే అద్భుతానికి అద్భుతమైన ఆట తీరు చూపిస్తే తప్ప గెలవడం కష్టం. లీగ్ దశలో 14 మ్యాచుల్లో 9 విజయాలు, 4 ఓటములు, ఒక ఫలితం లేని మ్యాచ్తో ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది. మొదటి క్వాలిఫైయర్లో పంజాబ్ను 8 వికెట్ల తేడాతో ఓడించి డైరెక్ట్ గా ఫైనల్ కు చేరింది. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. కోహ్లీ, ఓపెనర్ ఫిల్ సాల్ట్ మంచి ఓపెనింగ్ అందిస్తున్నారు. కెప్టెన్ రజత్ పాటీదార్ కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బౌలింగ్ లో హాజిల్వుడ్, సుయాష్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. గతంలో 2009, 2011, 2016లో ఆర్సీబీ ఫైనల్స్ ఆడింది. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయింది. ఈ సాల కప్ నమ్దే అనే మాటను నిజం చెయ్యాలనే కసితో కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ యాజ్ ఎ వైస్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ ప్లేయర్ ఆయన ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి డెఫినెట్లీ ఆయన సింగిల్ హ్యాండెడ్కో గెలవచ్చు. సో ఈ యాజరూడ్, షెపర్డ్ లాంటి ప్లేయరు, డేవిడ్ ఈజ్ నాట్ సో ఫిట్, బట్ యష్ దయాల్ అన్న ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చాలా కౌంట్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ ఈరోజు మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఆర్సీబీ అండ్ ఆల్సో పంజాబ్ కింగ్స్ విల్ బీ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ ఫైనల్ మ్యాచ్ అని చెప్పొచ్చు. లీగ్ దశలో 9 విజయాలు, 4 ఓటములు, ఒక ఫలితం లేని మ్యాచ్తో పంజాబ్ పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానంలో నిలిచింది. మొదటి క్వాలిఫైయర్లో బెంగళూరు చేతిలో ఓడినా రెండో క్వాలిఫైయర్లో ముంబైని 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ కు చేరింది. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. శ్రేయస్ అయ్యర్, ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ మంచి ఫామ్ లో ఉన్నారు. శశాంక్ సింగ్ బెస్ట్ ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇక బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, చాహల్ జట్టుకు బలంగా ఉంటున్నారు. గతంలో 2014 తరువాత పంజాబ్ ఫైనల్ కు చేరడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్కి శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ ఆయన ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆ గ్రౌండ్లో 87 నాట్అవుట్ చేశారండి. సో ఈజ్ అ వెరీ గుడ్ కెప్టెన్ అని. అండ్ ఆల్సో స్టోనీస్ లాగా ప్లేయర్స్ ఉన్నారు, ఫారిన్ ప్లేయర్స్ కూడా. అండ్ అట్లాంటి ఒక మంచి కాంబినేషన్ తోటి పంజాబ్ కింగ్స్ విల్ గివ్ ఎ గుడ్ ఫైట్ టు ఆర్సీబీ. యుజ్వేందర్ చాహల్ అని ఒక లెగ్ స్పిన్నర్, ఆ లెగ్ స్పిన్నర్ ఒక మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫైట్. ఓవరాల్ గా రెండు జట్లు సమాన బలంతో కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ క్వాలిఫైయర్ లో ఆధిపత్యం, ఆ జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉండటం ఆర్సీబీ కాస్త ఆధిక్యంలో కనిపిస్తోంది. అయితే పంజాబ్ కుర్ర ప్లేయర్ల దూకుడు, శ్రేయస్ అగ్రెషన్ బ్యాటింగ్ ను ఆపడం అంత ఈజీ కాదు. 18 ఏళ్ల కలను ఫుల్ఫిల్ చేసుకునేందుకు పంజాబ్, బెంగళూరు రెడీగా ఉన్నాయి. క్లియర్ గా చెప్పాలంటే ఇది ఫైనల్ మ్యాచ్ మాత్రమే కాదు, అంతకు మించి ఈ మ్యాచ్ చుట్టూ రెండు జట్ల అభిమానుల ఆశలు, ఆకాంక్షలు, ఎదురుచూపులు ఉన్నాయి. దీంతో ఎవరు పైచేయి సాధిస్తారనే క్యూరియాసిటీ కనిపిస్తోంది.